ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్పెషల్ ఫుడ్ అయితే తీసుకొచ్చేసాము. మనం ఏంటంటే ఇక్కడ మంచి లొకేషన్ అయితే వెతికాం. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ పక్కనే మనం ఈరోజు ఫుడ్ తినబోతున్నాం. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. అంటే నిన్నంటే మనకి వానలు పడి అప్పుడు ఈ కాలం మొత్తం కూడా పారింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం నీళ్ళు ఆగిపోయాయి. ఈరోజు మళ్ళీ వర్షం పడితే రేపు కాలం ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి. ఆల్రెడీ నీళ్ళు ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, సన్నగా పారుతున్నాయి. ఏదైనా కొద్దిగా బారినా పారినట్టే కదా, నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. సో ఈరోజు ఇక్కడే కూర్చొని మనం తెచ్చిన స్పైసీ బిర్యానీ అయితే తినబోతున్నాం. గాయస్ మేము ఇంత అడవిలోకి వచ్చాం కదా, ఇంత అడవిలో మాకు లోపల ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్లకి ఇక్కడ ఏంటంటే కళ్ళు తీస్తున్నారు చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఉండరు అనుకున్నాం కదా, కానీ ఇక్కడ ఇదిగోండి ఇదొక ఈత చెట్టు. మొత్తం కళ్ళు తీసిన గుర్తులు బాగా క్లియర్ కనిపిస్తున్నాయి చూడండి. అంతేకాదు ఇదిగోండి ఇవి కూడా మొత్తం అన్ని గుండు చేసేసారు. ఇదిగోండి ఇక్కడ చూడండి చెట్టు మొత్తం పైది మొత్తం కొట్టేశారు. ఇంకా ఇక్కడ చూస్తే ఇదిగోండి సగానికి ఇరిగిపోయింది. ఇదిగోండి మొత్తం గుండు కొట్టేశారు. అక్కడ చూసారా ఊరి నాయన. ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం నిచ్చిన అదిగోండి కొత్త తాడు, ఆ రేకు అంటే రీసెంట్గానే దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టుంది. అంటే మనం కాకుండా అడవిలోకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఓకే గాయస్ అదిగోండి మన లొకేషన్ అదే. ఫుడ్ రెడీ చేస్తున్నాడు గోపి. ఇప్పుడు మనం అక్కడే తినబోతున్నాం. భలే ఉంది కదా లొకేషన్. వస్తున్నా బిర్యానీ ఏంటనుకున్నా తెచ్చింది, ఓపెన్ చేసి చూడు. అరే టేస్ట్ చేసి అదే బిర్యానీ చెప్పురా చాలు. నువ్వు ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి అదేం బిర్యానీ చెప్పు చాలు. బిర్యానీ మంచి టేస్ట్ ఉండే రెస్టారెంట్లో తీసుకొచ్చా. అక్కడ ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంటుంది చుట్టుపక్కల హోటల్లోనే అని చెప్పాడు రా. ఏం ఆలోచించకుండా వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేసా. చారు పెరుగు చట్నీ పెట్టుకుంటా పక్కన పెట్టేసా. అబ్బో బిర్యానీ ప్యాకెట్ సేమ్ నేను ఎట్లా ఉందో అట్లాగే ఉంది. అవును ఓపెన్ చేయ మొత్తం. వావ్ లోపల కర్రీ ఉంది. అవునా, అంటే స్పెషల్ ఏదో ఉన్నట్టుంది అట్లయితే బిర్యానీ. వావ్ కర్రీ రా. లోపల ఇచ్చాడు ఏంటి కర్రీని? ఏంది ఎగ్ కనిపిస్తుంది ఇందులో? ఏది ఇదిగో ఎగ్ ఆడుందిరా నీకు. అదే ఓ ఇదంటే మొగలాయ్ బిర్యానీ. కనిపెట్టు ఏంటి ఎంతకిది? మొగలాయ్ బిర్యానీ. ఎగ్ ఉందంటే ఎగ్ చికెన్ అంటే మొగలాయ్ బిర్యానీ అదే కదా. అదే మొత్తం ఎగ్గే కదా. ఎగ్ ఇది మొగలాయ్ బిర్యానీ అంటే ఇది ఎగ్గుతో వచ్చింది. అంత ఈజీగా కనిపెట్టేసారు దీన్ని. ఎగ్ ప్లస్ చికెన్ అంటే మొగలాయ్ బిర్యానీ. అవును గాయస్, అంటే ఈ రోజు మనం తీసుకొచ్చింది మొగలాయ్ బిర్యానీ. మొగలాయ్ బిర్యానీ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఎంత స్పైసీగా ఎంత వేడివేడిగా స్మెల్ వస్తుందో మామూలుగా లేదు చూడండి. స్పైసీగా ఉంది చాలా, అంటే చాలా స్మెల్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు కొంతమంది తినే ఉంటారు, కొంతమంది తినరు. ఎందుకంటే మన రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మొగలాయ్ బిర్యానీ అంటే ఏంటంటే చికెన్ ప్లస్ ఎగ్ ఉండిద్ది. ఇదే మొగలాయ్ బిర్యానీ. మొగలాయ్ బిర్యానీ అంటే పేరు కొంచెం డిఫరెంట్గా ఉందంటే మొగలాయ్ బిర్యానీ ఏదేదో అనుకోబాకండి. చికెన్లో మనకి ఏంటంటే ఎగ్ వేస్తారు, అదే మొగలాయ్ బిర్యానీ. ఓకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే గాయస్ ఇప్పుడా అని వెయిట్ చేస్తున్నా. అసలు ఎంత స్పైసీగా ఉందో బిర్యానీ అయితే మామూలుగా లేదు. ఇంక ఇప్పుడు అర్జెంట్గా ఒక పట్టు పట్టాల్సిందే. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. టేస్ట్ చేస్తా. టేస్ట్ ఇది మనకి చికెన్ నేను ఎప్పుడు తినలా గోపి, ఫస్ట్ టైం ఇది మొగలాయ్ బిర్యానీ. మనకి ఇది మొత్తం కూడా ఎగ్ ప్లస్ చికెన్ ఎట్లా ఉంది చూడు. చాలా అంటే చాలా మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా కలిపేద్దాం. చారువా కూడా ఇచ్చాడు మనకి 2 ప్యాకెట్లు దాకా ఇచ్చాడు. చారు లాస్ట్ లో చూద్దాం. సరే ముందు మామూలు టేస్ట్ ఎలా ఉంది చూడు. అదిరిపోయిందా? టేస్ట్ బాగుందా? నిజం చెప్పు. చాలా బాగుంది. కరెక్టే వాళ్ళు చెప్పింది. అయితే వాళ్ళు కరెక్ట్గానే చెప్పారా. ఆ సెంటర్లోనే అది హైలైట్ అంట. ఇక్కడ మనం వచ్చే దారిలో హైవే పక్కన చూడు ఒకటి అది. ఏ ముక్కలని నాకేసా గోపి? సమానంగా వేసా. ఒరే ముక్కలు చూడరా, అన్ని ముక్కలు వచ్చినాయి కదా బిర్యానీ కంటే. ఇంకా రైస్ అయితే గోపి సగం ముక్కలు బిర్యానీ. ఎంత అనుకుంటున్నావు? 300 బాబు. ముద్ద పట్టుకుంటే మొక్కలే తగులుతున్నాయి. నిమ్మకాయల రసమే రాట్లా. నిమ్మకాయ అంటే వాడు ఆస్తి అడిగినట్టు చూస్తున్నాడు. రా అదిరిపోయింది కదా మొగలాయ్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్ ఉంది, అదిరిపోయిందిరా. తిరగలేదు మొగలాయ్ బిర్యానీకి. ముక్కలు కూడా మొత్తం బోన్స్ కాదు, బోన్లెస్ చికెను. బాగుంది గోపి, సూపర్.
మనకి మొగలాయి బిర్యానీ అంటే ఓన్లీ రెస్టారెంట్లోనే దొరికిద్ది అనుకోబాకండి. మనకేంటంటే చికెన్ కర్రీలో ఎగ్ వేస్తారు కదా, ఎగ్ వేస్తే ఇంకా అదే మొగలాయి బిర్యానీ. మొగలాయి చికెన్ చాలా సింపుల్. మనం ఈరోజు క్యాంపింగ్ రెడీ చేయాలి. ఎందుకంటే మనం వస్తున్నప్పుడు కూడా దారిలో మొత్తం ఎట్లా ఉందంటే వర్షం పడేలాగా ఉంది. ఆల్మోస్ట్ మబ్బులు పట్టినాయి, పైన ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వర్షం పడిద్దా అన్నట్టు ఉంది. వర్షంలో క్యాంపింగ్ చేద్దామని ఒక రోజు ప్లాన్ చేసినాం. కాకపోతే వర్షం పడితే పెద్దగా పడుతుంది, టెంట్ ఎగిరిపోయేలాగా పడుతుంది. ఒకసారి క్యాంపింగ్ చేద్దామని వెళ్ళాము, గాలి బాగా స్పీడ్ మీద వచ్చింది, టెంట్ ఎగిరిపోయింది. వీడియోలు చూసే ఉంటారు మీరు. అందుకు క్యాంపింగ్ చేయాలంటేనే ముందు అసలు భయం వేస్తుంది ఇక్కడ. కానీ ట్రై చేద్దాం ఎప్పుడో ఒకసారి. ఏంది మరి ఈసారి మన వాళ్ళందరూ తీసుకొద్దాం బ్యాచ్ని. తీసుకొచ్చి ఈ క్యాంపింగ్గా లేదా ఫుడ్ వీడియోస్కా? క్యాంపింగ్ రా, క్యాంపింగ్ సరదాగా కొండ మీద క్యాంపింగ్ చేద్దాం అనిపిస్తుంది. ఈ దగ్గరలో పై హైట్ లేదా? హైట్లో ఉన్నది చూడు, ఇక్కడ కొండ ఉంది కదా, బాగుంది అది. ఆ కొండ మీద క్యాంపింగ్ చేద్దాం. దాని మీద అయితే వేయాల్సిందే క్యాంపింగ్. ఒక నైట్ మొత్తం? నైట్ మొత్తం కాదు, వర్షాలు పడుతుంది కదా, వర్షం పడే టైంలో క్యాంపింగ్ కొండ మీద వేద్దాం, బాగుంటుంది. డ్రోన్ తీసుకొద్దాం, డ్రోన్ పైకి ఎగరేస్తే మొత్తం బల్లే పడుద్ది. ఆ రోజు మేఘాలు కొండల మీద వెళ్తాయి కదా, ఆ టైంలో క్యాంపింగ్ సూపర్. క్యాంపింగ్ రెడీ చేద్దాం మరి ఒకరోజు మన ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి. అది ఓపెన్ చేయరాదు, కొంచెం రసం. ఉత్త కూర తింటున్నట్టుంది, ఉత్త ముక్కలు తింటున్నట్టుంది. అవును, బోర్ కొట్టింది ఇది తినేసి అప్పుడే. అరే బోన్స్, చికెన్ ఎప్పుడైనా బోన్స్ బాగుంటుంది, బోన్లెస్ కాదు. మెత్తగా రబ్బర్ లాగా నవిలి 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 దవడలో పోతున్నాయి. అదే ఏందో తక్కువైంది, ఎముక తగలాలి ఎప్పుడైనా. ఎముక తగలట్లేదు. ఏంది నాన్ వెజ్ అంటే ఎముక కొరగాలి, అప్పుడు ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. బాబు ఆపు, సాంబార్ కాదు ఇది, రసం. సాంబార్ అనుకున్నావా? పక్కన పెట్టి కింద పెట్ట. చిక్కగానే ఉంది, చిక్కగానే ఉంది. చిక్కగా ఉంటాం కదా తమ్ముడు, మనకు కావాల్సింది. ఇప్పుడు ఇది ఎంత మాత్రం టేస్ట్ ఉందని కాదు, రసం పోసుకున్నాం, బాగా ఎర్రగా ఉందయ్యా. టమాటా సాస్ బాగానే ఉందిరా అదే. చికెన్ కర్రీ ఇది టేస్ట్ ఉంది కదా, ఇది టేస్ట్ ఉందిరా బాబు. రసం బాగుంది కదా, అసలు ఇంత బాగుంది రసం. చివరిగా మనం పెరుగు చట్నీ టేస్ట్ చేద్దాం. నాకు కొంచెం ఉంచిరాయి, చివరిలో పెరుగన్నం తినకపోతే బిర్యానీ తిన్నా ప్యాకెట్ మొత్తం నీకే. ఓకే. అయినా అసలు రసం ఎంత టేస్ట్ ఉంది అనుకున్నారు? చాలా బాగుందిరా. ఏమంటావు? బాగుంది, బిర్యానీ బాగుంది, పెరుగు కూడా చాలా బాగుంది, టేస్ట్ వచ్చింది. ముక్క వేసుకుంటావా? నాకు నిజం చెప్పు కాపీ, నువ్వు ఒక్క ముక్క కూడా తిన్నావురా. ముక్కలు మొత్తం నేను తిన్నా. అరే పెరుగులో చికెన్ నంచుకుంటే అంత బాగుంటుంది అనుకున్నావు? తిన్నావు ఎప్పుడన్నా? పెరుగులో చికెన్ ముక్క నంచుకొని తిను, వదిలిపెట్టవు. చాలా మంది అలాగే చేస్తారు, నాకు రెడ్డిగా నేర్పించాడు. చాలా మంది నంచుకుంటారు, పెరుగన్నంలో చికెన్ ముక్క నంచుకొని తింటారు, సూపర్ ఉంటుంది టేస్ట్. బాగుంది. గోపి కొంచెం పెరుగు అందుకోవా? కొంచెం వేరా, మొత్తం వేసి. నువ్వు తిన్నావుగా? తినేసి ఉరి పెరుగు మంచి చిక్కగా చేశాడు కదా గోపి. నాది అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన బిర్యానీ పక్కన పడేస్తున్నాయి. కోతులు రాలేదు రీ అలా. వస్తాయి ఇట్లుంటాయి కోతులు. కోతులు ఉంటాయిలే, ఎక్కువైతే మటుకు జాగ్రత్తగా ఒక బండ మీద పెట్టు తింటాయి. జాగ్రత్తగా ఒక బండ మీద చూసి పెట్టు, మళ్ళీ మట్టిలో వేసామంటే తినబుద్ది కాదు వాడికి. సో మనకి వాటర్ అనేది ఇక్కడే ఉన్నాయి, ఫ్రెష్ వాటర్. అరే నేను చెప్పాక నీకు, కొద్దిగా ఇసుక తీసుకొని కడిగామనుకో కొంచెం జిడ్డుగా ఉండదు, క్లీన్. ఎలా ఉందిరా? వైట్ తలతల మెరిసిపోతుంది. గోబీ కవర్లు ఏమి ఉంచకుండా మనం తీసుకొచ్చిన కవర్లో మొత్తం వేసి ప్యాక్ చేయమ్మా.
ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ వస్తాం, శుభ్రంగా ఉంచాలి ప్లేస్ని. అది ఇంకొక కవర్ కూడా లేదు కదా. ఓకేరా బదా, అది తీసుకుని వెళ్దాం బా మనతో పాటు. లొకేషన్ చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఇంత మంచి లొకేషన్స్ గుంటూరు దగ్గరలో ఎక్కడా లేవు. ఎంత బాగుంటాయి లొకేషన్స్ అనుకున్నారు, మొత్తం అడవి, ఎంత ఫారెస్ట్. ఆహా, వర్షం పడిద్ది అనుకున్నావా, సూర్యుడు రానే వచ్చాడు బయటికి. చూసారా, ఒక గుహ లోపలికి, అడవి లోపలికి వెళ్ళి వచ్చినట్టే ఉంది కదా. కాలం అక్కడే ఉంది లోపల. సూర్యుడు బయటకు వచ్చాడు గోపి. వర్షం పడట్లేదు. వర్షం పడిద్ది అనుకుంటే వర్షం లేదు. ఫ్రెండ్స్, చాలా మంది అడిగారు నిన్న కౌజిపిట్టతో ట్రై చేయమని, కానీ మాకు దగ్గరలో కౌజిపిట్టలో దొరకట్లేదు. అది ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. గుంటూరులో ట్రై చేస్తాను ఒకసారి, కౌజిపిట్ట మాంసం ఏమన్నా దొరికిద్దేమో. ఇక్కడ లోకల్లో దొరికి ఏంటి అంటే సర్ది పడిపోయినాయి. నిన్న దొరికిన వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ రోజు చేసి అమ్ముతారు. సో అందుకే కొంచెం భయం వేస్తుంది ఇక్కడ తీసుకోవాలంటే. సిటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి చేస్తా. ఇంకా మన ఛానల్లో వీడియోస్ చాలా మంచిగా పెద్దగా ప్లాన్ చేసాము. సో 1 by 1 వస్తూనే ఉంటాయి. అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ టేస్ట్లీ మంచి ఎక్కడెక్కడ బాగుంటాయి అన్ని ట్రై చేస్తాము. ఇంకా మా ఫ్రెండ్స్ ప్రజెంట్ కొంచెం వర్క్ లో ఉన్నారు. ఈ 3-4 days లో వర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మాతో పాటు. సో గట్టిగా ప్లాన్ చేద్దామండి. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు సపోర్ట్ చేసి వీడియోకి లైక్ కొట్టండి చాలు. కామెంట్ పెట్టి ఏదైనా మంచి కామెంట్ పెట్టండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, తప్పనిసరిగా షేర్ చేయండి. అప్పుడే మన వీడియో కొంతమందికి రీచ్ అయ్యింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి మాకు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మంచి ఫుడ్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. రారా